సయాటికా అన్నది చాలా మందికి ఒక వెరీ కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య రోజుల్లో. బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అవ్వచ్చు, ఆ రన్నింగ్ అరౌండ్ అవ్వచ్చు, అసలు మన బాడీని మనం వినకుండా, దాన్ని పట్టించుకోకుండా, మనం దాన్ని ఫుల్ స్ట్రెయిన్ చేయటం, స్ట్రెస్ చేయటం వల్ల కూడా చాలా మంది గోయింగ్ త్రూ, ఎస్పెషల్లీ ఐటీ ఇండస్ట్రీ చెందిన వాళ్ళకైతే విపరీతంగా ఉంది. అసలు ఇబ్బంది పడుతున్న ఒక వ్యక్తిని 2 వీక్స్ ఓకే కంప్లీట్ రిలీఫ్, మీరు అసలు విత్ ఇన్ 1-2 డేసే ఒక మార్పు కనిపించిందని చెప్తున్నారు. అసలు వాట్ డిడ్ యూ యాక్చువల్లీ డూ? అసలు ఆయనకి ఏం జరిగింది చెప్పండి ఫస్ట్. బేసిక్ గా వచ్చింది L4 L5 ఇంపీచ్మెంట్, అక్కడి నుంచి వచ్చే నర్వ్ ఇంపీచ్మెంట్ పెల్విక్ నుంచి. సో విచ్ ఇస్ కాల్డ్ అస్ జనరల్ సయాటికా. కానీ 2 వీక్స్ ట్రీట్మెంట్ కూడా ఆయనకి ఇంకా నమ్నెస్ లో క్లియరెన్స్ రాలేదు. ఓకే. సో జనరల్ గా అలాంటి ఉంటున్నప్పుడు సర్వైకల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కొంచెం. ఒకలా చెప్పాలి అంటే రాంగ్ యూసేజ్ వల్ల జరిగిన ఎఫెక్ట్. సో ఇంకా తమ్ముడు చెప్పాడు, శంకర్ విల్ బి లైక్ డూయింగ్ ఆల్ దిస్. చెప్పిన తర్వాత ఇంకా కొంచెం నమ్నెస్ ఉండి ఇంకా బొట్టన వేలు వెనక్కి ఫోల్డ్ అవ్వదు అండ్ అది టైట్ అయిపోయింది. సో ఇంబ్యాలెన్స్ తెలిసిపోతుంది, అక్కడ స్కిన్ టెక్స్చర్ కూడా వేరేలా ఉంది, కలర్ వేరేలా ఉంది. సో ఇలా కాదని నాకు పిలిచిన తర్వాత చూస్తే సర్వైకల్లో బ్లాక్స్ ఆర్తారు C1 దగ్గర నుంచి. ఒక 2 షాట్ ఇచ్చినట్టున్నాను కదండి. ఇవన్నీ కూడా మీరు చేతులతోనే చూస్తారు కదా, మొత్తం ఏం లేదు, చెయ్యిలా పెట్టి అక్కడ సర్వ్ ఎక్కడుంది, ఏ ప్రాబ్లం లోపల ఎక్కడుందని చెప్తారు. హౌ డస్ దట్ హ్యాపెన్? టైప్ రైటర్ వాళ్ళు చూడండి, చూడకుండా ఎలా కొడతారో అలాగా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. బాడీలో వర్టిబ్రెలా ఎలా ఉంటుంది అవన్నీ కూడా we have to like train on that. స్పైన్ లో ఏ పాయింట్ ఎక్కడుందని జస్ట్ విత్ యువర్ ఫింగర్స్ యు విల్ నో. వావ్. సో దట్ ఈస్ లైక్ ద కీ నోట్. అండ్ ఈయనకి సర్వైకల్లో ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, అంటే ఐ మీన్ సర్వైకల్లో ఒక ఇంపీచ్మెంట్ వల్ల లెగ్ లో ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది. సో మనకి తెలియకుండా ఒకదానికి ఒకటి ఇంటర్నల్ గా చాలా కనెక్షన్స్ విల్ బి దేర్. సో ఈయనకి సయాటికాతో పాటు కీ ప్రాబ్లం అది అవ్వడం వల్ల పెయిన్ తగ్గినా కంప్లీట్ రిలీఫ్ రాలేదు. ఎప్పుడైతే సయాటికా అయిపోయి నేను సర్వైకల్ దగ్గర 2-3 షాట్లు ఇచ్చేటప్పటికి అది క్లియర్ అయ్యి, చేసే ముందు ఒకలాగా, చేసిన తర్వాత వెంటనే సెన్స్ తెలిసి మూమెంట్ వచ్చేసింది విత్ ఇన్ మినిట్స్. ఓ, అప్పటి వరకు అండి మీ బొటన్ వేల్లో మీకు అసలు లేదు, మూమెంట్ లేదు, సెన్స్ తక్కువ. ఎప్పుడైతే తన చేయి పడదు అసలు కరెక్ట్ మెయిన్ ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉందో ఆ పాయింట్ అక్కడ తను దొరికించుకోవడం నాకు చేయడం నాకు చాలా ఆనందంగా వచ్చింది. అంటే ఆయన వచ్చిన సయాటికా ఇస్ డిఫరెంట్, ఆయనకు బాడీ సఫర్ అవుతున్న కీ ప్రాబ్లమ్ ఇస్ డిఫరెంట్. సో సయాటికా అన్నది ఉంది, కానీ దానికన్నా అడ్రస్ చేయడానికి ముందు ఆ నమ్నెస్ కూడా యాడ్ అయింది. ఆ నమ్నెస్ యాడ్ అవడంతో పాటు ఫింగర్ మూమెంట్ లేదు, టెక్నికల్ గా చేయొచ్చండి. అది చేసిన తర్వాత వెంటనే హీ గాట్ దట్, ఆ బ్లడ్ సర్క్యులేషన్ క్లియర్ అయ్యి, ఆ సెన్సెస్ తెలిసి మూమెంట్ ఫ్లెక్సిబిలిటీ పెరిగి, అండ్ టచ్ వుడ్ హీ ఈస్ లైక్ అవుట్ ఆఫ్ దట్.